యానాంలో తనను రెండోసారి ఎన్నుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ధీమా వ్యక్తం చేశారు. యానంలో నియంత మల్లాడి కృష్ణారావు పాలన వద్దని, ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలని కోరుకుంటున్నారన్నారు. తనను ఎన్ని రకాలుగా అవమానాలు కష్టాలకు గురి చేసినా ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నించారన్నారు. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో మల్లాడి ప్రజలకు చేసిందేమీ లేదంటూ విమర్శించారు. పేద ప్రజలకు కనీస అవసరాలైన విద్య, వైద్యం, ఉపాధి కల్పించడంలో మల్లాడి కృష్ణారావు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ మండిపడ్డారు. ప్రజలు ఆలోచించుకోవాల్సింది కూడా కేవలం ఒకటే, ఈ 30 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం, అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు కేవలం ప్రజలు నన్ను ఒక మ్యాండేట్ ఇచ్చి గెలిపించినా కూడా ఏ విధుల్ని కూడా నిర్వర్తించకుండా, ఏది కూడా జరగనివ్వకుండా అన్ని రకాల ఇబ్బందులతో కష్టపెడుతూ చివరికి ఆఖరికి మే 16 కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చే రోజు కూడా అక్కడ చీఫ్ మినిస్టర్ గారు వస్తే పొద్దున్న 8 గంటల నుంచి రాత్రి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి, ల్యాప్టాప్ డిస్ట్రిబ్యూషన్స్కి చివరి నిమిషం వరకు కూడా సొంత ప్రయోజనాలకి ఏదో ఒక పదవి అలంకరణ తప్ప ఈ పేద ప్రజల్ని, యానం ఓటర్స్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాలు యానం శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన అయిన తర్వాత కూడా ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి సాధిస్తాడని ఒక ఆశతో నా పైన నాకు ఓటేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలతో ప్రతి ఒక్క ఎంప్లాయీ కానివ్వండి, ప్రజలు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా పూర్తిగా వాళ్ళకి నచ్చినట్టుగానే అన్ని రకాలుగా కూడా ఓటేసి నన్ను గెలిపించారు. ఈ 5 ఏళ్లలో ఎన్ని రకాల అవమానాలకి, ఎన్ని రకాల కష్టాలకి గురి చేసినా కూడా పూర్తిగా కూడా నేను ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతోనే నిలబడున్నాను. ఆ 5 సంవత్సరాలు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మొన్న 5 సంవత్సరాలు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు కొత్తగా ఆయన మళ్ళీ గెలిచేస్తే 100 ఎకరాలు ఇస్తాను, మళ్ళీ గెలిచేస్తే ఎన్ఎంఆర్లకి పర్మనెంట్ చేసేస్తాను, మళ్ళీ గెలిచేస్తే అన్నీ చేసేస్తాను. మొన్న 5 ఏళ్ళు కూడా ఈ గవర్నమెంటే ఉంది. మొన్న 5 సంవత్సరాలు కూడా ఈయన అన్నీ చేసి ఉండొచ్చు, ఇప్పుడు గెలిస్తే చేసేస్తాను అనడంలో పైన సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది, కింద కూడా ఎన్డీఏ ఉంది. రెండూ కూడా పూర్తిగా కూడా ఆయన అన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు కొత్తగా గెలిస్తేనే ఓటేస్తేనే చేసేస్తాను. సంఘ మీటింగులు పెడుతున్నారు, లేకపోతే కుల మీటింగులు పెడుతున్నారు, లేకపోతే అన్ని రకాల ఎంప్లాయీస్తో విడివిడిగా సీక్రెట్గా మీటింగులు పెట్టుకుని చేస్తున్నారు కదా. ఇవి ఇంతకంటే నేను లాస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఇప్పుడు 10 నుంచి 20 కుర్చీలు నిండొచ్చు, కానీ ఆ రోజు ఎదురుగా 1000 కుర్చీలు నిన్న రోజైనా కూడా ప్రజలు నాకు